ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభములు, వందనాలండి. యేసయ్య మనందరినీ ప్రేమించి మరి ఒక నూతన దినాన్ని ఈ మార్చి నెలలో మనకు అనుగ్రహించినందులకై దేవునికి మనమందరము కృతజ్ఞతాస్తుతులు చెల్లింపభద్రమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, జీవముగల దేవుని వాక్ అనే కార్యక్రమంలో యేసయ్య మనకిస్తున్న వాగ్దానం నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. నహూము గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ వాగ్దానం వాక్య భాగంలో తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. నిజమే, ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. మనము ఆయన యందు నమ్మకం ఉంచాలి. బైబిల్లో మనందరూ తెలిసిన వాక్యం, నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మనం నమ్మాలి. ఆయన నా పక్షముగా ఉన్నాడు. ఆయన నన్ను మర్చిపోయే దేవుడు కాదు. ఆయన నన్ను విడువడు. ఆయన నన్ను దాటిపోడు అని మనం ఆయన మీద నమ్మకం ఉంచగలిగితే ఆయన మనలను ఎరిగి ఉన్న దేవుడు. ఆయన మనలను మర్చిపోయే దేవుడు ఎప్పటికీ కాదు. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం. దేవాన్ని యందు నాకు నమ్మిక దయచేయండి. నీవు నన్ను ఎరిగి ఉన్న దేవుడవు. నీవు నన్ను దాటిపోవు, నన్ను మర్చిపోజాలవు అని దేవుని మీద నమ్మకం ఉంచి వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం. దేవుడి వాగ్దానంతో మనందరినీ ధైర్యపరిచి బలపరిచి తన కృపలో వర్ధిల్లింప చేయనుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీ పవిత్రమైన పాదములకు స్తోత్రాలనైనా. ఈ నూతన దినాన్ని బట్టి మీ స్తోత్రాలు. ఈ దినమంతా మీ కాపుదల కనుదృష్టి మాపై ఉంచండి. మేము నీ బిడ్డలమై ఉన్నాము. మీ యందు మేము నమ్మిక ఉంచిన బిడ్డలుగా ఉండాలని మీరు మమ్మల్ని ఎప్పుడు ఎరిగి ఉన్న దేవుడు నాయన. ఎల్లప్పుడూ మేము మీ యందు నమ్మిక ఉంచేవారుగా ఉండాలని మీరు ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకే స్తోత్రములు. మేమందరము నీపై నమ్మకం ఉంచి మా దేవుడు మమ్మల్ని మర్చిపోడు, దాటిపోడు, విడిచిపెట్టడని నీ యందు విశ్వాసముతో మేము ముందుకు సాగిపోతూ మమ్మలను మా పరిస్థితులను ఎరిగి ఉన్న దేవుడు మా పక్షముగా ఉన్నాడు. ఆయన మమ్మల్ని ఎరిగిన దేవుడు అని విశ్వాసయాత్రలు ముందుకు సాగిపోయే కృపనివ్వండి. దినదీవులతో నింపండి. బలహీనలు బలపరచండి. అనారోగ్యంతో వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను, రాయడానికి సిద్ధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని దీవించండి. గర్భిణీ స్త్రీల కొరకు, చంటి బిడ్డ తల్లుల కొరకు, బాలింతలు, బలహీనులైన బిడ్డలు, అప్పుల సమస్యల్లో, ఇబ్బందులలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరినీ మీరు ఆదరించి ధైర్యపరిచి బలపరచండి. కృపతో నింపండి. మానసిక ఒత్తిడిలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారిని, అప్పుల సమస్యలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని దీవించండి. ధైర్యపరిచి బలపరిచి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. ఈ ఉదయకాలపు ఆశీర్వాదాల దీవెనలు సమృద్ధిగా నీ బిడ్డలమైన మా అందరికీ దయచేయమని యెరూషలేమునకు క్షేమాన్ని ప్రకటిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.